చైనా శాస్త్రవేత్తలు ఎబోలా వైరస్ భాగాలను ఉపయోగించి వైరస్ను తయారు చేశారు. హెచ్బి మెడికల్ యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనంలో భాగంగా సైన్స్ డైరెక్ట్లో ఈ విషయాన్ని వెల్లడించారు. ఎబోలా వైరస్ వ్యాధి లక్షణాలను అధ్యయనం చేయడానికి ప్రాణాంతకమైన ఎబోలా వైరస్ సృష్టి చేశారు. ఎలుకల సమూహానికి ఈ వైరస్ను ఇంజెక్ట్ చేయగా అవి 3 రోజుల్లోనే చనిపోయినట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. పశువులకు ఒక రకమైన అంటువ్యాధిని కలిగించే వైరస్కు ఎబోలాలో కనుగొన్న ప్రోటీన్ని జోడించింది పరిశోధక బృందం. ఇది వైరస్ కణాలకు సోకడానికి, మానవ శరీరం అంతటా వ్యాపించడానికి వీలు కల్పిస్తుంది. ఇలా తయారు చేసిన ఎబోలా వైరస్ను ఇంజెక్షన్ ద్వారా కొన్ని ఎలుకలకి ఇవ్వగా వాటి కనుబొమ్మలు ఉబ్బిపోయి దృష్టిని బలహీనపరిచింది. కరోనా వైరస్ ల్యాబ్ లీక్ నేపథ్యంలో ల్యాబ్ సెట్టింగ్లో ఎబోలా లక్షణాలను సురక్షితంగా అనుకరించే సరైన జంతు నమూనాలను కనుగొనడమే తమ లక్ష్యమని, ఈ విజయవంతమైన అధ్యయనంతో భవిష్యత్తులో ఎబోలా వైరస్కు వ్యతిరేకంగా టీకాలు కనిపెట్టే అవకాశాలు మెరుగైనట్లు పరిశోధకులు తెలిపారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.